హాయ్ అండి. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఒకసారి ఇలా బోడ కాకరకాయ కారం ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. చాలా ఇష్టంగా తింటారు. సో, ఈ వీడియోలో నేను కాకరకాయ కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కాకరకాయలను వాష్ చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం కాకరకాయలు ఫ్రై అయినాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఇలా లైట్‌గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలిపెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్‌గా ఇలా మనం బోడ కాకరకాయ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.